హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, నేను దీని ముందు వీడియోలో ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్లో రూల్ నెంబర్ 2లో అన్ని పాయింట్స్ చెప్పాను, అన్నిటికీ ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్పాను. కానీ నెంబర్స్ సంఖ్యపరంగా ఎదురు నేదురు నన్ను ఎనీని ఎలా వాడాలో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా తప్ప వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేస్తానని చెప్పి నేను ఆ వీడియో చేసినప్పుడు కూడా నేను ఆ పార్ట్ని అందులో ఎడిట్ చేయలేకపోయాను, మర్చిపోయాను. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇటువంటి బిట్స్ కూడా ఇస్తే మిస్ అవుతారని చెప్పి ఆ మిస్ అయినటువంటి ఆ పార్ట్ని మళ్ళీ మీకు ఆ రూల్ నెంబర్ 2లో భాగంగా మీకు అందిస్తున్నాను. ఓకేనా? సో ఆల్రెడీ దీని ముందు వీడియోలోనే రూల్ నెంబర్ 2లో చెప్పుకున్నాము. ఏది అంటే ఇద్దరు పర్సన్స్ కానీ 2 పర్సన్స్ కానీ 2 థింగ్స్లో ఎవరో ఒకరు, అర్థమైందా? 1 of 2 అని అర్థం. నేదర్ అంటే ఆ ఇద్దరు పర్సన్స్ లేదా ఆ 2 థింగ్స్లో ఎవరూ కాదని అర్థం. బోత్ అంటే ఇద్దరు అని అర్థం. ఎనీ అనేది మోర్ దాన్ టూ ఉన్నప్పుడు అందులో ఎవరో ఒకరని అర్థం. నన్ అనేది మోర్ దాన్ 2 ఉన్నప్పుడు అందులో ఎవరో కాదని అర్థం. ఇది గత వీడియోలో రూల్ నెంబర్ 2లో చెప్పాను. దీనికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేను వీడియో చేసినప్పుడు కూడా ఎడిట్ చేయడం మర్చిపోయాను. అందుకే ప్రత్యేకించి మీకు ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓన్లీ ఈ నెంబర్స్ పరంగా బిట్స్ ఏ విధంగా వస్తాయన్నది మాత్రమే. మిగతావన్నీ కూడా ఆ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? జాగ్రత్త చూడండి. ఫస్ట్ బిట్ ఏంటంటే ఎనీ ఆఫ్ దీస్ 2 పెన్స్ ఈజ్ రెడ్. ఈ సెంటెన్స్ మనకు కరెక్షన్ సెంటెన్స్లో కానీ స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే 2 పెన్స్ అన్నాడు. 2 పెన్స్ అనేసరికి 2 అనేసరికి మనకి ఏరు కావాలి, ఎదురు నేదురు బోత్. ఇక్కడ ఏమన్నాడు? ఎనీ అన్నాడు. సో ఎనీ ఆఫ్ దీస్ 2 పెన్స్ ఈజ్ రెడ్ అన్నాడు. సో ఇక్కడ 2 పెన్స్ అనేసరికి ఎనీ రాదు, మోర్ దాన్ 2 అయితేనే ఎనీ వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ సెన్స్లో ఉన్నాడు కాబట్టి ఎనీ బదులుగా ఏం రాయాలి? ఎయిదర్ రాయాలి. ఏం రాయాలి? ఎయిదర్ రాయాలి. ఎనీ బదులుగా ఎయిదర్ అని రాయాలి. ఎయిదర్ ఆఫ్ దీస్ 2 పెన్స్ ఈజ్ రెడ్ అని అనాలి. ఓకేనండి? నెక్స్ట్, నెయిదర్ ఆఫ్ దీస్ 3 గర్ల్స్ కెన్ డూ దిస్ సమ్. అంటే ఆ 3 గర్ల్స్లో ఎవరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరని. ఇక్కడ 3 గర్ల్స్ అన్నారు. 3 గర్ల్స్ అంటే మోర్ దాన్ 2. మోర్ దాన్ 2 అనేసరికి పాజిటివ్లో అయితే ఎనీ అనాలి, నెగిటివ్లో అయితే నన్ను అనాలి. మరి నెయిదర్ అంటే నెగిటివ్. మరి మోర్ దాన్ 2కి నెయిదర్ వాడతామా? కాదు. ఓన్లీ 2 అయితే నెయిదర్ వాడతాం నెగిటివ్గా. మరి మోర్ దాన్ 2 ఉంది అక్కడ 3 అంటే, అందులో నెగిటివ్ ఏం వాడతాం? నన్. కాబట్టి నెయిదర్ బదులుగా నన్ను వాడతాం. ఓకేనా? నన్ను రాయాలి. నన్ ఆఫ్ దీస్ 3 గర్ల్స్ క్యాన్ డూ దిస్ సమ్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఎనీ ఆఫ్ దీస్ 2 పెన్స్ ఈజ్ రెడ్ అన్నాడు. 2 అనేసరికి ఎయిదర్ కానీ నేదర్ కానీ బోత్ రావాలి. కానీ ఎనీ అంటే పాజిటివ్ కదా, ఎనీ అంటే పాజిటివ్ కాబట్టి ఎనీ దేనికి వాడతాం? మోర్ దాన్ 2. కానీ 2 అన్నాడు కాబట్టి ఎనీ బదులుగా పాజిటివ్ ఏం రాయాలి? ఇద్దరికి ఎయిదర్ రాయాలి. అలాగే ఇక్కడ 3 గర్ల్స్ అంటే మోర్ దాన్ 2, మరి నేదర్ అంటే నెగిటివ్. మోర్ దాన్ 2 అయినప్పుడు నెగిటివ్ ఏమవుద్ది? నన్. కాబట్టి నేదర్ బదులుగా నన్ ఆఫ్ దీస్ 3 గర్ల్స్ క్యాన్ డూ దిస్ సమ్ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, నన్ ఆఫ్ దీస్ 2 బాయ్స్ ఈజ్ యాక్టివ్. చూడండి, ఇక్కడ 2 బాయ్స్ అన్నాడు. 2 బాయ్స్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నన్ను అంటే నెగిటివ్. 2 బాయ్స్ ఉండి నెగిటివ్. ఇద్దరికి నెగిటివ్ అనేసరికి ఏమొస్తుంది? నెయిదర్. కాబట్టి నన్ను కాకుండా నెయిదర్ రావాలి. నన్ను అంటే ఇక్కడ మోర్ దాన్ 2 ఉండాలి. కానీ 2 అన్నాడు, నెగిటివ్లు చెప్పాడు నన్ను, కాబట్టి నెయిదర్ రావాలి, నన్ను రాదు. ఓకేనా? నెక్స్ట్ అండి, షీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ ఎయిదర్ ఆఫ్ హెర్ 3 సిస్టర్స్ అన్నాడు. హెర్ 3 సిస్టర్స్ అంటే ఆమె 3 సిస్టర్స్ కన్నా బ్యూటిఫుల్ అని. ఆమె 3 సిస్టర్లో ఎయిదర్ ఆఫ్ ఆ 3 సిస్టర్లో ఎవరో ఒకరికన్నా ఆమె అందంగా ఉందని. ఇక్కడ 3 సిస్టర్స్ అనేసరికి నెక్స్ట్ ఎయిదర్ అన్నాడు. ఎయిదర్ అంటే పాజిటివ్, 3 అంటే మోర్ దాన్ 2. మోర్ దాన్ 2 అయ్యి పాజిటివ్ ఏమవుద్ది ఇక్కడ? ఎనీ. ఎనీ అనేది పాజిటివ్, మోర్ దాన్ 2 కాబట్టి ఎనీ. ఓకేనా? షీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ ఆఫ్ హెర్ 3 సిస్టర్స్ అనాలి. నెక్స్ట్ అండి, హీ హ్యాజ్ 5 సన్స్ బట్ నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ హార్డ్ వర్కింగ్. అతనికి 5 సన్స్ ఉన్నారు, కానీ వారిలో ఎవరు కూడా హార్డ్ వర్క్ చేయరని అర్థం. ఏ ఒక్కరు కూడా. ఇక్కడ దెమ్ అంటే ఇక్కడ ఎంతమంది? ఇక్కడ 5 సన్స్. సో మోర్ దాన్ 2 ఉండి ఇక్కడ ఏమొచ్చాడు? ఇక్కడ నెయిదర్ ఇచ్చాడు. మోర్ దాన్ 2 ఉండి నెయిదర్ అంటే నెగిటివ్. మోర్ దాన్ 2 ఉండి నెగిటివ్ ఏమొచ్చాడు? ఇక్కడ నన్. కాబట్టి ఏం రాయాలి? ఇక్కడ నన్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఐ వాజ్ ఇన్వైటెడ్ టు
2 parties last week, but I didn't go to dash them. I was invited to 2 parties లాస్ట్ వీక్ నాకు 2 పార్టీలకు ఇన్వైట్ చేశారు. బట్ ఐ డిడెంట్ గో టు డాష్ దెమ్ అంటే ఆ రెండింటికి 2 అన్నాడు కాబట్టి రెండింటికి వస్తుంది. అయితే 2 అనేసరికి మనకి ఏమొస్తుంది, ఎయిదరా నెయిదరా అని ఆలోచించాలా. అయితే ఇక్కడ టు డాష్ దెమ్ అన్నది, ఇక్కడ దెమ్ అంటే ఇక్కడ దెమ్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఎయిదర్ ఆఫ్ కానీ నెయిదర్ ఆఫ్ కానీ రావాలి. ఆఫ్ తర్వాత మనకి ఇక్కడ ప్లూరల్ నౌన్ వస్తుందని చెప్పాను, లేదు ప్రొనౌన్ ప్లూరల్ వస్తుందని చెప్పాను, ఆబ్జెక్టివ్ కేస్ దెమ్ అని. సో ఇక్కడ ఎయిదరు నెయిదర్ రాదు, ఎయిదర్ ఆఫ్ కానీ నెయిదర్ ఆఫ్ కానీ, ఎయిదర్ ఆఫ్ ది బాయ్స్ నెయిదర్ ఆఫ్ ది బాయ్స్, ఎయిదర్ ఆఫ్ దెమ్ నెయిదర్ ఆఫ్ దెమ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఎయిదర్ ఆఫ్ నెయిదర్ ఆఫ్ రాయాలి. చూడండి, 2 పార్టీస్కి నాకు లాస్ట్ వీక్ ఇన్వైట్ చేశారు. బట్ ఐ డిడెంట్ గో టు, నేను వాటికి వెళ్ళలేదు, వాటిలో దేనికి వెళ్ళలేదని అర్థం. ఇక్కడ సరే వెళ్ళలేదంటే నెగిటివ్ కదా, నెగిటివ్ అంటే నెయిదర్ ఆఫ్ రాస్తాం కదా, అంటే నెయిదర్ ఆఫ్ రాస్తే తప్పు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డిడెంట్ ఉంది. సో నెగిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ నెయిదర్ రాయకూడదు. ఒకనా నెగిటివ్లోనే నెగిటివ్ మీన్ ఉంది, ఆల్రెడీ నెగిటివ్లు ఇచ్చాడు కాబట్టి ఐ డిడెంట్ గో టు అని నెయిదర్ ఆఫ్ రాయకూడదు. అప్పుడు ఏం రాయాలి, ఎయిదర్ ఆఫ్ అని రాయాలి, ఎయిదర్ ఆఫ్ అని రాయాలి. ఓకేనా, ఎయిదర్ ఆఫ్. బట్ ఐ డిడెంట్ గో టు ఎయిదర్ ఆఫ్ దెమ్, వాటిలో దేనికి వెళ్ళలేదని. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు డిడెంట్ అని, అంతేగాని నెయిదర్ ఆఫ్ రాస్తే నెయిదర్లో నెగిటివ్ అదొక నెగిటివ్ అవ్వదు, అప్పుడు ఎయిదర్ ఆఫ్ రాయాలి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి మన ఆప్షను ఎయిదర్ ఆఫ్ కానీ నెయిదర్ ఆఫ్ కానీ, దెమ్ ఉంది కాబట్టి ఎయిదర్ ఆఫ్ నెయిదర్ ఆఫ్ అని చూడాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ సెంటెన్స్లో డిడెంట్ గో అన్నాడు కాబట్టి నెగిటివ్ ఇస్తారు కాబట్టి నెయిదర్ అనేది కూడా నెగిటివ్ కాబట్టి 2 నెగిటివ్ రాయడానికి లేదు, అప్పుడు ఎయిదర్ ఆఫ్ తీసుకోవాలి, ఎయిదర్ ఆఫ్ దెమ్ అని. ఓకేనా, నెక్స్ట్ అండి, ఐ ట్రైడ్ 2 బుక్ షాప్స్ ఫర్ ది బుక్ ఐ వాంటెడ్. ఐ ట్రైడ్ 2 బుక్ షాప్స్ ఫర్ ది బుక్ ఐ వాంటెడ్. నాకు ఏ బుక్ కావాలో బుక్ కోసము నేను 2 బుక్ షాప్స్లో ప్రయత్నించాను. 2 బుక్ షాప్స్, 2 అనేసరికి మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఎయిదర్ కానీ నెయిదర్ కానీ, బోత్ కూడా వస్తుంది. ఓకేనా, 2 అనేసరికి ఏదో ఒకటి మీనింగ్లో ఎదురు కానీ ఏదో కాదనేసరికి నెయిదరు, అందులో ఏదో ఒకటి అనేసరికి ఎయిదరు, రెండింటిలోని. 2 బుక్ షాప్స్ కోసం నేను ట్రై చేశాను. బట్ అన్నాడు, బట్ అనేసరికి నేను ఆల్రెడీ 2 బుక్ షాప్స్లో నాకు ఏ బుక్ కావాలో బుక్ కోసం ట్రై చేశాను. బట్ అన్నాడంటే అర్థం ఏంటి, ట్రై చేశాను బట్ అన్నాడంటే నెగిటివ్ వస్తుంది మీనింగ్. ఇక్కడ దొరకలేదను ఏదో ఒకటి, అట్లో లేదో బుక్ అనే షాపుల్లోని, అంతే కదా. బట్ డాష్ దెమ్ హ్యాడ్ ఇట్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐ ట్రైడ్ 2 బుక్ షాప్స్ ఫర్ ది బుక్ ఐ వాంటెడ్. నాకు ఏ బుక్ కావాలో బుక్స్ కోసం 2 బుక్ షాప్స్లో ట్రై చేశాను. బట్ అన్నాడు, బట్ అనేసరికి నెక్స్ట్ స్టేట్మెంట్ నెగిటివ్ అని అర్థం. సో నెగిటివ్ అనేసరికి మనకి ఏం రావాలి, నెయిదర్. ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చాడు దెమ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, డాష్ తర్వాత దెమ్ ఇచ్చాడు అంటే ఎయిదర్ ఆఫ్ కానీ నెయిదర్ ఆఫ్ కానీ రావాలి. మరి ఎయిదర్ ఆఫ్ రాస్తామా నెయిదర్ ఆఫ్ రాస్తామంటే బట్ తర్వాతకి ఎక్కడైనా నెగిటివ్ ఇచ్చాడా, డిడెంట్ కానీ నాట్ కానీ ఎక్కడ ఉందా, లేదు. లేనప్పుడు ఎటు రాస్తాము, నెయిదర్ ఆఫ్ అనే రాస్తాం, నెయిదర్ ఆఫ్ అని రాయాలి. ఎయిదర్ ఆఫ్ రాయకూడదు, నెయిదర్ రాయకూడదు, ఎయిదర్ రాయకూడదు. ఇందాక ముందు ఎగ్జాంపుల్లో డిడెంట్ గో అన్నాడు కాబట్టి నెయిదర్ రాయకుండా ఎయిదర్ ఆఫ్ అని రాసాం, నెయిదర్ ఆఫ్ రాయకుండా ఎయిదర్ ఆఫ్ అని రాసాం, నెగిటివ్ ఉంటున్నాక మరి నెగిటివ్ రాయకూడదని. కానీ ఇక్కడ ఏంటంటే నేను 2 బుక్ షాప్స్లో నాకు ఏ బుక్ కావాలో ఆ బుక్ కోసం ప్రయత్నించాను, బట్ అందులో దేంట్లో కూడా బుక్ లేదని అర్థం. బట్ అనడానికి దాని తర్వాత వచ్చేది ఈ ముందు దానికి నెగిటివ్గా వస్తుంది స్టేట్మెంట్. ముందు దానికి 2 బుక్ షాప్లు ట్రై చేశాను కాబట్టి, కానీ అందులో ఏ దాంట్లో కూడా బుక్ లేదని అర్థం. అలాంటప్పుడు ఏమొస్తుంది, నెయిదర్ ఆఫే వస్తుంది. ఏమొస్తుంది, నెయిదర్ ఆఫ్. ఎందుకంటే ఈ సెంటెన్స్లో బట్ తర్వాత ఎక్కడైనా నాట్ కానీ డిడెంట్ కానీ లేదు కదా, లేదు కాబట్టి నెయిదర్ ఆఫ్ రాసేవచ్చు. అదే ఇక్కడ కానీ మళ్ళీ ఎక్కడ నెగిటివ్ నాట్ ఉందనుకో అప్పుడు ఏ రాయాలి, ఆప్షన్ ఎయిదర్ ఆఫ్ రాయాలి. ఇక్కడ చూడండి డిడెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఎయిదర్ ఆఫ్ అని రాసాం. కానీ ఇక్కడ బట్ట తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా నాట్ అని డిడెంట్ కానీ డోంట్ కానీ డజంట్ కానీ ఎక్కడ లేదు కాబట్టి నెయిదర్ ఆఫ్ అని రాయాలి, నెయిదర్ ఆఫ్ అని రాయాలి. నెయిదర్ ఆఫ్ ఎందుకు రాసని చెప్తాను మళ్ళీ. ఇది ఒక స్టేట్మెంట్, దాని తర్వాత బట్ ఉంది అంటే దీనికి యాంటీగా జరిగింది, నెగిటివ్గా వస్తుంది. బట్ట తర్వాత ఇప్పుడు కూడా ముందు దాని యాక్షన్కి నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది బట్ట తర్వాత. ఆ నెగిటివ్ స్టేట్మెంట్ వేసరికి ఏమొస్తుంది, నెయిదర్ ఆఫ్. ఎందుకంటే 2 బుక్ షాప్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎయిదరా నెయిదరా ఎయిదర్ ఆఫా నెయిదర్ ఆఫా ఆ రెండే ఆలోచించాలి. ఓకేనా, ఎయిదర్ ఆఫ్ నెయిదర్ ఆఫ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే పక్కన ప్లూరల్ నౌను లేదా ప్లూరల్ ప్రొనౌను దెమ్ ఇలా వచ్చినప్పుడు. ఓకేనా, ఎయిదర్ ఆఫ్ నెయిదర్ ఆఫ్ అని ఆలోచించాలి. ఓకేనండి, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎయిదర్ అనేది పాజిటివ్, అది కూడా రెండింటిలో ఏదో ఒకటి. ఎనీ అనేది ఎనీ కూడా పాజిటివ్, అక్కడ మోర్ దాన్ 2. సో ఎయిదర్ ఇచ్చి అక్కడ సంఖ్య మోర్ దాన్ 2 ఉంటే ఎయిదర్ బదులుగా ఎనీ రాయాలి. ఎనీ ఇచ్చి అక్కడ సంఖ్య ఓన్లీ 2 ఉంటే ఎనీ బదులుగా ఎయిదర్ రాయాలి. ఆ 2 పాజిటివ్. నెక్స్ట్
సంఖ్య 2 ఇచ్చి అంటే ఇద్దరు గురించి 2 థింగ్స్ గురించి ఇచ్చి నెయిదర్ ఇచ్చి నన్ను ఇచ్చి ఇద్దరు గురించి లేదా 2 వస్తువుల గురించి మాట్లాడినప్పుడు నన్ను రాయకుండా నెయిదర్ రాయాలి. మోర్ దాన్ 2 ఇచ్చి అక్కడ నెయిదర్ ఇస్తే తప్పు. ఏం రాయాలి? నన్ను రాయాలి. నెయిదరు నన్ను. ఓకేనా? ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు మిస్ అయినటువంటి ఇంపార్టెంట్ మోడల్ బిట్స్. ఓకేనా? అందుకే మీకోసం ఈ చిన్న వీడియో కూడా మీకు చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ దీని ముందు వీడియో కూడా తప్పనిసరిగా వాచ్ చేయండి అందరూ. ఇదే రూల్ నెంబర్ 2లో నేను నిన్న అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూడండి, ఇది కూడా చూడండి. కంప్లీట్గా రూల్ నెంబర్ 2 కవర్ అయిపోతుంది.